మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపణలపై స్పందించిన చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప పొంగనూరు మండల ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూములు ఆక్రమించారని కొన్ని పత్రికల్లో రావడం జరిగిందన్నారు. వాటిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరణ ఇచ్చారని అన్నారు. మాజీ మంత్రి వివరణపై రెవెన్యూ ఫారెస్టు శాఖల అధికారులు జిల్లా యంత్రాంగంపై ఉందని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొంగనూరు ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో పుంగనూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన భూముల విషయంలో పులిచెర్ల మండలంలోని మంగళంపేట గ్రామంలో ఉండే అటవీ ప్రాంతంలో ఉన్న భూముల గురించి ఇటు పత్రికల్లో కానీ మీడియాలో కానీ రావడము, దానిపైన పాలకపక్షానికి సంబంధించిన నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడము, దానికి సరైన సమాధానము రామచంద్రారెడ్డి ఇవ్వడము జరిగిన విషయం మనకు అందరికీ తెలుసు. రామచంద్రారెడ్డి గారు ఇచ్చిన వివరం కరెక్ట్గా లేదనుకుంటే జిల్లా యంత్రాంగము దానికి సంబంధించిన రెవెన్యూ శాఖ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అది అవును కాదు, ఇది తప్పు, ఇది నిజము నిజాలు నిగ్గుదేల్చవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉంది. అదేవిధంగా ఆయన పైన అవాకులు చెవాకులు పేలుతున్న పాలకపక్షానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు వారు చేసిన ఆరోపణలు నిజమా తప్ప అనేది తేల్చవలసిన బాధ్యత వారిపైన ఉంది. దానికంటే ముందు దాని తర్వాత కూడా చెప్పేది ఏంటంటే, ఇలాంటి భూములు అంటే రెవెన్యూకు కుంట పొరంబోకులు కానీ, చెరువు పొరంబోకులు కానీ, అడవి ప్రాంతాలకు సంబంధించిన భూములు కానీ, ఎండోమెంట్కి సంబంధించిన భూములు కానీ ఈ జిల్లాలో తిరుపతి నుంచి కుప్పం వరకు ఇతర ఏ రాజకీయ నాయకులు ఆక్రమించుకోలేదనేసి, అందరూ స్వచ్ఛందంగా ఉన్నారనేసి, రామచంద్రారెడ్డి ఒక్కడే ఈ విధంగా చేసినాడనే నిజ నిరూపణ చేయవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉంది. కానీ జిల్లా యంత్రాంగము ఈ నిజ నిరూపణ పత్రికల్లో కొన్ని మీడియాలో తెలియజేసిన తర్వాత ప్రజలు తృప్తి పడతారు. ఓహో, వీళ్ళే కాదు ఇంక వేరే వాళ్ళు కూడా ఉండారనేసి. లేదు, రామచంద్రారెడ్డి ఒకడే దీనికి పాల్పడ్డాడు, ఆయన కుటుంబీకులే పాల్పడ్డారు అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానికి అయితేనేమి, ప్రస్తుతం ఉన్న పార్టీలో ఉన్న తెలుగుదేశంలో పార్టీలో ఉన్న నాయకులందరూ తెలియజేసిన బాధ్యత వారిపైన ఉందని తెలియజేస్తే ప్రజలు సంతోషపడతారు అని నేను తెలియజేసుకుంటున్నాను.